హలో గాయ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. మేమైతే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి చూడాలంటే లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూసిన వెంటనే. అందరికీ తెలిసిన విషయమే, వినాయక చవితి అంటే చాలా హడావిడి ఉంటుంది. పత్రిక తీసుకొని వచ్చి వినాయకుడిని డెకరేట్ చేసి పూజ చేసి ప్రసాదాలు అర్పించి మనం ప్రసాదాలు తిని చివరికి నిమజ్జనం చేసేదాకా హడావిడి మామూలుగా ఉండదు. వినాయక చవితికి నేను కూడా సింపుల్ డెకరేషన్ అయితే ప్లాన్ చేసుకున్నాను. దాని ప్రకారం డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఒక 20% దాకా ఫినిష్ చేశాను. ఒక పక్కన మా అమ్మమ్మ కంకణాలు కూడా ప్రిపేర్ చేస్తుంది పూజ కోసం అనేసి. డెకరేషన్ చేసేటప్పుడు మా అమ్మ కూడా ప్యారలల్గా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది. డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మా నాన్న అయితే పూజ స్టార్ట్ చేసేసారనమాట. పూజలో ప్రసాదాలతో పాటు దేవుడికి నచ్చిన కొన్ని ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేశామన్నమాట. తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషిపత్నులు అపనందల పాలయ్యారు. ఒకనొకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడై, ఇది అగ్నిదేవుని భార్య సాయిదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి తాను అరుంధతి తప్ప తక్కిన ఋషి పత్నుల రూపం ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. కథ చదివేసి అక్షింతలు వేసుకోవడంతో మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా మా అపార్ట్మెంట్ కింద ఉన్న వినాయకుడిని కూడా దర్శించుకోవడానికి కిందకి వెళ్ళిపోయాము. మా వినాయక చవితి పూజ అయితే ఇలా జరిగిందనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.